టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఎవరికి ఎవరు సొంతమే, ఎవరు ఎరుగరి మర్మమే, చివరికి ఎవరు బంధమే కారు వదలది కర్మ. ఇది ప్రెస్ చేస్తూ ఉండండి. ఓహో కాలం ఆడే ఈ ఆటలో గెలిచేదెలా తెలుసుకోవడం నేర్చుకో. నీదని ఏది లేదు అని కాదని విడిచిపోయేలోగా చేరుకో. ఊహకే అందనంతగా లోకమే మాయ చేసేలోగా మేలుకో. హారిక గారి నుంచి బ్లడ్ తీసాం. స్టెమ్ సెల్స్ అన్ని రికవరీ చేశాక ఓ 2 రోజులు డోనర్ బెడ్ మీదే ఉండాలి. సో ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్నీ కుదిరితే రేపే సర్జరీ ద్వారా బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఆపరేషన్ జరిగాక బాబుకి ఏ ప్రమాదం ఉండదు కదా? తను ఇప్పట్లాగే పూర్తి హెల్దీగా అయిపోతాడు కదా? ఒకప్పట్లాగా నవ్వుతూ ఆడుకుంటాడు కదా డాక్టర్? ఖచ్చితంగా ప్రభు గారు, హీ విల్ బీ ఫైన్. మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారి మాటలు విన్నాక ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ వలన అంతా మంచిగా జరిగితే అంతే చాలు. ప్రభు, ఇంకా ఎందుకా బాధ? మన మురారీకి ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా. మురారి గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడకు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది సునంద గురించి. తను నిన్నటి నుంచి చాలా డల్గా ఉంటుంది. సునందకు మురారి ప్రమాదం నుంచి బయటపడ్డాడన్న సంతోషంతో పాటు తన కన్నెబిడ్డతో తన రక్తం, తన బోన్ మ్యారో ఎందుకు మ్యాచ్ కాలేదని అనుమానం మొదలైపోయింది. సునంద దాని గురించి టెక్నీషియన్స్తో కూడా మాట్లాడిందంట. నన్ను కూడా పదే పదే దాని గురించి గుచ్చి అడుగుతుంది. తన బిడ్డ తనకి దూరం అవుతాడనే భయం సునందకు మొదలైంది. అసలు తను దీన్ని ఎలా తీసుకుంటుందో అని ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. ఇక మీదట ఏదైనా జరగొచ్చు. నువ్వే తన్ని అన్ని రకాలుగా ప్రిపేర్ చేయాలి. నువ్వే చేయాలి. ఇది నిజంగా ఏ తల్లికి రాకూడని పరిస్థితి. సునంద గారిని ఆ భగవంతుడు ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడో అర్థమే కావడం లేదు. అసలు ఈ సమస్యకు ముగింపు ఎలా వస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది.
నాన్న మురారి, ఇంకా నా దగ్గర నువ్వు ఉండేది ఎన్ని గంటలో నాకు తెలీదు. రేపు నువ్వు నాకు దూరమైనా ఆ అమ్మ దగ్గర నువ్వు ఆనందంగా గడిపేయాలి.